जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ओम ज्ञान वेदांत श्री ज्ञान शिलाशय नमः ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय श्रीमते स्वामी नमः ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय श्रीमते नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचार्य निर्विशेष शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे कृष्ण।
సరే, మనం ప్రతిరోజు భాగవతం చర్చించుకుంటాం. అయితే ఈరోజు పరమ పూజ్య భక్తి వికాస స్వామి గారు రచించినటువంటి స్పీకింగ్ స్ట్రాంగ్లీ ఇన్ శ్రీల ప్రభుపాద సర్వీస్ కొంచెం చూసారా? చదివా? సో సాధారణంగా అందరికీ చదివే అవకాశం రాదు, అందుకోసం తెలుగులో మనం చెప్పుకుంటాం. పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు మొట్టమొదట పరిచయంలో చెప్తున్నారు. ఏమంటున్నారంటే, నేను చాలా దృఢంగా మాట్లాడతాను, జనానికి అది నచ్చదు. నేను మాట్లాడుతుంటే జనానికి కాల్చున్నట్టుగా అనిపిస్తుంది అని చాలామంది నాతో అంటుంటారు అని చెప్పి ఎవరంటున్నారు? భక్తి వికాస స్వామి వారు. కొంతమంది భక్తులు నాకు హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఏమనంటే, నువ్వు మరీ అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, కొంచెం తగ్గించి మాట్లాడవచ్చు, అందరినీ సంతృప్తిపరిచేలా మాట్లాడు అని కొంతమంది భక్తులు నన్ను హెచ్చరిస్తూ ఉంటారు. కానీ నేను దానికి అంగీకరించాను. నేను దీనికి కొన్ని సంవత్సరాలుగా అంగీకరించడం లేదు. బహుశా నా చివరి శ్వాస వరకు నేను దానికి అంగీకరించకుండానే ఉంటాను. మీరు అనొచ్చు, ఇదంతా కూడా ఒక పంది మొండితనం అని అనొచ్చు మీరు అందరూ కూడా. నేను అంటున్నారు, ఎందుకంటే నా వైఖరి చూసి కొంతమంది పందిలాగా ఎంత మొండిగా ఎంచుకుంటావు అని ప్రపోజల్ అంటారు. పిగ్ హెడెడ్ ఎరగెన్స్ అండి. పిగ్ హెడెడ్ ఎరగెన్స్ అంటే పందితలం మొండితనం అంటారు. పంది అంత మొండిదనం. కాబట్టి కొంతమంది అలా అనుకోవచ్చు, బహుశా ఉండొచ్చు. ఏమైనప్పటికీ ఏ విధంగా అయితే నన్ను విమర్శించేవారు ఇతరులతో మనం సౌమ్యంగా ఉండాలని అంటారో, నేను వారిని వేడుకునేది ఏమిటంటే, మీరు నా పట్ల కూడా సౌమ్యంగా ఉండండి అని వేడుకుంటున్నాను అని చెప్పుకుంటున్నారు. ఎవరైతే ఇతరులతో ఇప్పుడు కూడా సౌమ్యంగా ఉండాలని అంటారో వారిని నేను అడిగేది ఏమిటంటే, దయచేసి నా పట్ల కూడా మీరు సౌమ్యంగా ఉండండి. అయితే నేను ఏదైతే ఈ విధంగా కఠినంగా మాట్లాడుతున్నానో అదేదో ఒక పిచ్చితనమో లేకపోతే ఒక మానసిక రుగ్మత వల్ల కాదు, ఇది శ్రీల ప్రభుపాదుల వారిని సంతృప్తిపరచడం కోసం. అది నేను ఈ గ్రంథంలో వివరిస్తాను, ఎందుకు మనం కఠినంగా ఎందుకు నేను మాట్లాడుతున్నాను దాని గురించి. మరి అసలు ఈ గ్రంథం రాయడానికి నాకు ప్రేరణ ఎప్పుడు వచ్చిందంటే, 1990లో లండన్లో ఒక ప్రచారం విషయంలో జరిగినటువంటి ఒక మనస్పర్ధ ఏదైతే ఉందో అదే నేను ఈ పుస్తకం రాయడానికి కారణమైంది, పుస్తకం రాయడానికి ప్రేరణ అయింది అని చెప్పుకుంటాను. రోమపాద దాస్ అనేటువంటి ఒక భక్తుడు, అతడు ఎవరంటే శ్రీ గోపాలకృష్ణ గోస్వామి యొక్క శిష్యుడు అనమాట. అతడు నాకు ఎప్పటి నుంచో తెలిసినవాడు. అతడు నన్ను ఈస్ట్ లండన్లో ఉన్నటువంటి ఒక మందిరంలో భారతీయ వైష్ణవ యువతతో జరిగేటువంటి వారాంతపు సమావేశాలు ఏవైతే ఉంటాయో అందులో మాట్లాడమని నన్ను ఆహ్వానించాడు. ఒకళ్ళు వెనక్కి కూర్చుంటే చల్లగా ఉంది. కాబట్టి రోమపాద దాస్ అనేటువంటి శిష్యుడు ఏం చేశాడు, భక్తి వికాస స్వామి వారిని ఆహ్వానించాడు అనమాట. తూర్పు లండన్లో ఒక దగ్గర భారతదేశాన్ని నుంచి వచ్చినటువంటి యువత ఎవరైతే భక్తులైనటువంటి వాళ్ళు ఉంటారో వారికి జరిగే సమావేశంలో మాట్లాడమని చెప్పి నన్ను ఆహ్వానించాడు. అయితే నేను ముక్కుసూటిగా మాట్లాడతాననే మాట తెలిసి రోమపాద దాస్ ఏం చేశాడంటే ముందే నన్ను హెచ్చరించాడు. ఏమనంటే, ఇక్కడ మందిర చైర్మన్ ఎవరైతే ఉన్నాడో అతనికి కొంచెం అంటే త్వరగా నొచ్చుకుంటాడు. ఆయన అర్థమవుతుంది, త్వరగా నొచ్చుకోవడం అంటే ఏంటి, త్వరగా ఆయన నొచ్చుకుంటాడు ఆయన. కాబట్టి ఆయనతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ముందే నాకు చెప్పాడు. మరి నేను ప్రవచనం ఇచ్చిన తర్వాత ఒక మధ్య వయస్కుడైనటువంటి భారతీయ వ్యక్తి, అంటే అతను అడిగిన విధానం ఎలా ఉందంటే, తనకు ఇప్పటికే చాలా జ్ఞానం తెలుసు అనేటువంటి భావనతో గౌరవప్రదంగా మాట్లాడినట్టుగా అడిగాడు. చాలామంది మనం చూస్తుంటాం, ప్రవచనాలు అయినప్పుడు మాట్లాడుతుంటాం, ప్రశ్నలు వేస్తుంటాం. అంటే వాడికి చాలా తెలుసు అనే భావన మనకి అర్థమవుతుంది అనమాట వాడు మాట్లాడేదానికి. కానీ గౌరవంగా మాట్లాడాడు. ఏమన్నాడంటే, స్వామీజీ మీరు భక్తి గురించి చాలా మాట్లాడారు,
ఏమైనప్పటికీ నేను నేర్చుకున్నది ఏమిటంటే జ్ఞానయోగం, కర్మయోగం మరియు భక్తి యోగం ఇవన్నీ ఒకటేనని, అవన్నీ కూడా ఒకే లక్ష్యానికి చేరుస్తాయని నేను నేర్చుకున్నాను. దీని గురించి మీరు ఇంకా ఎక్కువగా వివరిస్తారా అని అడిగారు. ఎవరు? ఒక మధ్య వయస్కుడైనటువంటి వ్యక్తి. అయితే నేను దానికి ప్రతి ప్రశ్న వేశాను. ఏమని? అయ్యా, మీరు భగవద్గీత చదివారా అని చెప్పి నేను చేతిలో పట్టుకున్నటువంటి ఒక భగవద్గీత యథాతథాన్ని వేలు పెట్టి చూపిస్తూ, మీరు భగవద్గీత చదివారా అని అడిగాడు. ఆ వ్యక్తి ఏదో నోట్లో ఏదో ఏమంటారు దాన్ని, గుసగుసలాడేటప్పుడు గుసగుసలాడి ఏమన్నాడంటే, జ్ఞానం, కర్మ, భక్తి అన్నీ ఒకటే అనుకుంటున్నాను నేను అని చెప్పాను. నేను నా చేతిలో ఉన్నటువంటి గీతను పైకెత్తి, అయ్యా మొట్టమొదటి మీరు ఈ గ్రంథాన్ని చదవండి, అప్పుడు మాట్లాడండి అన్న. అప్పుడు ఆ మనిషి స్పందించాడు. కానీ మీరు కృష్ణుడు ఒక్కడే ఏకైక భగవంతుడు అని చెప్పారు. ఏమైనప్పటికీ మేము మురుగన్ని మరియు గణపతిని పూజిస్తాం, అందులో తప్పే ఉంది అని అడిగాడు. నేనేమని సమాధానం ఇచ్చానంటే, కృష్ణుడిని తప్ప ఎవరిని పూజించినా అది శవంపై దండ వేయడం లాంటిది అని చెప్పి సమాధానం ఇచ్చాను. కృష్ణుడిని తప్ప ఎవరిని పూజించినా శవం మెడలో దండ వేసినట్టే అని చెప్పి అన్నాను. ఆ వ్యక్తి చాలా క్రోధానికి గురై పైకి కిందకి ఎగరడం మొదలుపెట్టాడు. అంటే మా అందరినీ కొడతాడేమో అన్నట్టుగా పైకి కిందకి ఎగరడం మొదలుపెట్టాడు. అతని భార్య అతని చొక్కా పట్టుకుందండి నియంత్రించడానికి. ఆగండి, పర్లేదు, వద్దు కంగారు పట్టుకుంది, ఆగండి. అప్పుడు వెంటనే ఏమైందంటే ఆరతి కార్యక్రమం మొదలైంది. ఆ వ్యక్తి ఏం చేశారంటే నోటీస్ బోర్డు దగ్గరికి వెళ్ళి, నోటీస్ బోర్డులో ఏదైతే ప్రతి వారం ఇస్కాన్ కార్యక్రమం జరుగుతూనే ఏదైతే ఒక ప్రకటన ఉందో దాన్ని చింపేసి తమిళంలో ఏదో అరిచేటట గట్టిగా, కోపం వచ్చి. తర్వాత రోంపాద దాస్, ఎందుకంటే అతను తమిళ్లో చెప్పాడు కదా, తర్వాత రోంపాద దాస్ నాతో చెప్పాడు. ఏమన్నాడంటే, ఈ వ్యక్తికి ఎంత ధైర్యం మన మందిరంలోకి వచ్చి మనం శవాలను పూజిస్తున్నామని చెప్పడానికి ఎంత ధైర్యం వీడికి అని చెప్పి తమిళ్లో అరిచాడు. ఆ తర్వాత మళ్ళీ అతడు మా వైపు తిరిగి మళ్ళీ మమ్మల్ని కొట్టడానికి అన్నట్టుగా చూశాడు. మళ్ళీ అతడి భార్య అతను చొక్కా పట్టుకుని వెనక్కి ఆగుతున్నాను. ఆగండి అని చెప్పి. అప్పుడు నేను రోంపాద్ దాస్ వైపు సైగ చేశాను. ఏమిటంటే, సరే మనం ఇక్కడి నుంచి ఇప్పుడు నిష్క్రమిస్తే మేలు అని. దగ్గరలో ఉన్నటువంటి ఒక భక్తుని ఇంటికి వెళ్ళాం. అక్కడ రోంపాద్ దాస మరి ఆ కార్యక్రమ వేదికను కోల్పోయినందుకు చాలా బాధపడ్డాడు. అంటే అక్కడ ఇస్కాన్ కార్యక్రమం జరుగుతుంది కానీ ఇస్కాన్ స్థలం కాదు, ఇస్కాన్ కార్యక్రమం జరుగుతుంది కానీ. సో ఎప్పుడైతే జరిగిందో ఇంక వాళ్ళు ఏమన్నారంటే, ఇంక మళ్ళీ ఇక్కడ ఇస్కాన్ కార్యక్రమం చేయొద్దు అని చెప్పేశారు. కాబట్టి ఆ రోంపాద్ దాస్ చాలా బాధపడ్డాడు. అయ్యో, మీరు అలా మాట్లాడటం వల్ల మనం అక్కడ ఉన్నటువంటి వేదికను మనం కోల్పోయాం. ఎవరైతే ఆ కోపగించుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడే మందిరం యొక్క చైర్మన్ అని చెప్పారు. సో మందిరం యొక్క చైర్మన్ అతడేనమాట. అప్పుడు నేను స్పందించాను. నేనేమన్నానంటే, అప్పుడు మందిరం వాడి యొక్క సొంత ఆస్తి అని అనుకుంటున్నాడు, అది కృష్ణుడికి చెందిందని వాడు అనుకోవడం లేదు. అతడు మందిరం తనకు చెందింది అనుకుంటున్నాడు అని చెప్పి నేను అన్నాను. తర్వాత నేను రోంపాద్ దాస్కి మరొక విషయం కూడా చెప్పాను. ఏమిటంటే, కృష్ణుడు అతడికి మెరుగైనటువంటి ప్రదేశం ఇస్తాడు అని చెప్పాను. ఏం కంగారు పడకు, ఏం తెగులు చేస్తుంది, గొడవ జరిగిందని, కృష్ణుడు ఏదన్నా మంచి ప్రదేశం ఇస్తాడని చెప్పి అన్నాను. నువ్వు ఒక స్వతంత్రమైనటువంటి ప్రదేశాన్ని ముందు కనుక్కోవాలి. అక్కడ కృష్ణ చైతన్యాన్ని ఎలాంటి రాజీ లేకుండా ప్రచారం చేయగలిగే స్థలం ఉంటే మనకు కావాలి. అందుకే మనకి ఎందుకని మనదంటూ ఒక స్థలం ఉండాలి. కారణం, అప్పుడు రాజీ లేకుండా మనం ప్రచారం చేయగలం. లేకపోతే రాజీ పడాల్సి వస్తుంది. వాడు ఏదో అంటాడు, అది చేయొద్దు అంటాడు, ఇది చేయొద్దు అంటాడు, ఇలా అంటాడు. ఆ తర్వాత సంవత్సరం ఎప్పుడైతే నేను మళ్ళీ రోంపాద్ దాస్ని కలిశాను లండన్లో, నేను అడిగాను, ఇంకా నేనంటే నీ కోపంగానే ఉందా అని. అప్పుడు అతడు ఆనందంగా ఏమని స్పందించాడంటే, కృష్ణుని యొక్క కృప వల్ల ఆ యువ బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటికి ఏదైతే ఉందో దానికంటే ఇంకా మెరుగైనటువంటి పెద్ద ఒక మండపం ఒకటి కనుక్కున్నారట కార్యక్రమాలు చేయడానికి. అక్కడ వాళ్ళు కృష్ణతత్వం గురించి చాలా చక్కగా ముక్కుసూటిగా మాట్లాడే అవకాశం ఉంది. ఎవరిని నిగ్రహించాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా బృందం ఇంకా పెద్దదైంది అని చెప్పాను ఆనందంగా. ఎప్పుడైతే రోమపాద్ దాస
మరి ఈ విధంగా ఆ, ఉమ్, ఎప్పుడైతే అతడు మొట్టమొదట నేను చెప్పిన దానికి మనం తప్పు చేశాం ఈ విధంగా అని చెప్పి ఆరోపణ చేశాడో ఆ, నేను కొంచెం కంగారు పడ్డాను. భక్తిదాస్ స్వామి గారు అంటున్నారు. ఉమ్. అంటే నాకు కొంచెం ఆందోళన కలిగింది. అదే నా వల్ల అనవసరంగా కార్యక్రమం పోయిందే అక్కడ, ఏమైనా నేను కొంచెం ఆందోళన పడ్డాను. దేనికి ఆందోళన పడ్డాను? ఆ? ఎందుకంటే ఆ, ఆ మూర్ఖుడైనటువంటి వ్యక్తిని ఆ, నేను కోపం వచ్చేలా చేశానే అని కాదు నాకు బాధ కలిగింది. ఆ? లేదా ఆ, నేను ఇలా మాట్లాడడం వల్ల ఇలాంటి సన్నివేశం జరిగిందే అని కాదు నేను బాధపడింది. నేను భక్తులు నేను నేరుగా మాట్లాడడాన్ని దానికి అభ్యంతరం తెలపడం గురించి నేను బాధపడ్డాను. అర్థమవుతుంది. అంటే అక్కడ ఏదో నా వల్ల కార్యక్రమం పోయింది అని కాదు నేను బాధపడింది వాస్తవానికి. లేకపోతే వాళ్ళు ఆ వేదికను కోల్పోయారని నేను బాధపడలేదు. నేను బాధపడింది ఎందుకోసం అంటే నేను సూటిగా మాట్లాడినప్పుడల్లా భక్తులు దానికి అభ్యంతరం తెలుపుతున్నారు అని చెప్పి నేను బాధపడ్డాను. ఉం? మరి శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలని జాగ్రత్తగా చదివినందువల్ల, అలాగే శ్రీల ప్రభుపాదుల వారి రికార్డింగ్స్ని ఎన్నో వందలు నేను వినడం వల్ల ఆ, మరి ఏ విధంగా అయితే శ్రీల ప్రభుపాదుల వారు ప్రచారం చేశారో ఆ ప్రచార స్ఫూర్తిని, ఆ భావాన్ని ఆ, ఆ, పెంపొందించుకోవాలనేటువంటి ప్రత్యేక కారణంతో నేను శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను చదివాను, శ్రీల ప్రభుపాదుల వారి ప్రవచనాలను విన్నాను. ఎందుకంటే అసలు ప్రభుపాదులు ఎలా ప్రచారం చేశారు, ప్రభుపాదుల వారు ఎలా మాట్లాడేవారు నేర్చుకోవాలని చెప్పి నేను అవన్నీ విన్నాను. ఆ? అలాగే శ్రీల ప్రభుపాదుల వారు ఆయనకు ఎదురైనటువంటి వివిధ రకాల సవాళ్లకు ఆయన ఏ విధంగా స్పందించారు ఇవన్నీ కూడా నేను అధ్యయనం చేశాను. అందుచేత నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఏమిటది? బలవంతంగా ఎలాంటి రాజీ లేకుండా కృష్ణ చైతన్యాన్ని అందిస్తే ఆ, అంటే శ్రీల ప్రభుపాదుల వారిని అనుసరించి మనం ఆ విధంగా చేస్తే, నా యొక్క అవగాహనను అనుసరించి అదే శ్రేష్టమైన విధానం అని నేను దృఢంగా నమ్ముతాను. అది అర్థమవుతుంది. ఏ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ప్రచారం చేశారో ఆ విధంగా మనం కూడా ప్రచారం చేయాలనేది నాకు దృఢమైన విశ్వాసం ఉంది అందులో. ఆ? అలాగే నాకు ఇంకా విశ్వాసం ఏముందంటే శ్రీల ప్రభుపాదుల వారిని ఆరాధించడంలో శ్రేష్టమైనటువంటి విధానం ఏమిటంటే ఆ, శ్రీల ప్రభుపాదుల వారు మనకు అందించినటువంటి సందేశాన్ని యథాతథంగా అవతల వాళ్ళకి ఇవ్వడం. ఆ? మరి శ్రీల ప్రభుపాదుల వారిని పూజించడం అంటే అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఆ, చేసినట్టుగా మనం ప్రచారం చేయకపోతే, ఆ? శ్రీల ప్రభుపాదుల వారు చూపిన మార్గంలో మనం జీవించకపోతే ప్రభుపాదుల వారికి గురు పూజ చేయడం అనేది సిగ్గు చేయడం చెప్పంటున్నాను. అదే అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క బోధనల్ని మనం ఆచరించడం లేదు, ఆ వ్యక్తి చూపించిన విధంగా మనం నడుచుకోవడం. అలాంటప్పుడు ఆ వ్యక్తిని పూజించేమన్న ప్రయోజనం ఉందా? ఉంటుందా? లేదు. అప్పుడు అది ఏమవుతుంది? ఆ? ఆ, అర్థం లేనిది అయిపోతుంది. అంతే కదా, ఊరికే ఆర్భాటం అవుతుంది. ఊరికే పైకి పూజ చేస్తున్నాం కానీ ఆయన చెప్పేది మనం చేయం, ఆయన అడుగుజాడలో మనం అనుసరించాం. కాబట్టి ఇక్కడ అదే అంటారు అనమాట. ఏమంటారంటే ఐ వాజ్ ఆల్సో కాన్ఫిడెంట్ దట్ ద బెస్ట్ వే టు వర్షిప్ శ్రీల ప్రభుపాద ఈజ్ బై కన్వేయింగ్ టు అదర్స్ ద సేమ్ మెసేజ్ హీ గేవ్ అస్. ఆయన మనకి ఏదైతే సందేశాన్ని ఇచ్చారో అదే సందేశాన్ని ఇతరులకు అందించడం అనేది శ్రీల ప్రభుపాదుల వారికి మనం చేసేటువంటి శ్రేష్టమైనటువంటి గురు పూజ అని చెప్పండి. ఈ విషయంలో నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. మరి ఇఫ్ నాట్ అకంపెనీడ్ విత్ లివింగ్ బై అండ్ ఫెయిత్ఫుల్లీ ఇటరేటింగ్ హిస్ టీచింగ్స్, కానీ ఆయన బోధనల్ని మనం విశ్వాసపాత్రంగా మనం అందించలేకపోతే అదంతా కూడా ఊరికి ఒక ఆర్భాటం ఉంటుంది అని చెప్పాను. మరి ఆ విధంగా ఈ ప్రభుపాద దాస్ అనే భక్తుల నుంచి ఈ వివాదం ఏదైతే జరిగిందంటే రోమపాద దాస్కి జరిగిన, నా వల్ల జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది నాలో ఏం చేసిందంటే ఒక సంకల్పాన్ని రగిల్చింది. ఏమిటా సంకల్పం? అంటే నా యొక్క ఏమంటారు, మై స్టాండ్ అంటే నా యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో, నా వాదన ఏదైతే ఉందో దాన్ని బలపరచడం కోసం నేను ఒక గ్రంథాన్ని ప్రచురించాలనుకున్నాను. ఫర్ దోస్ హూ ఇన్ ద ఫ్యూచర్ వుడ్ ఇన్ఎవిటబుల్లీ ప్రొటెస్ట్ అగేన్స్ట్ మై అండ్ అదర్స్ ప్రీచింగ్ కృష్ణ కాన్షియస్నెస్ ఇన్ ఎ మేనర్ మెంట్ టు మోస్ట్ క్లోజ్లీ ఫాలో శ్రీల ప్రభుపాద. కాబట్టి నేను అలాగే అనేకమైనటువంటి ఇతరులు
ఎవరైతే శ్రీల ప్రభుపాదుల వారి ఆ, శ్రీల ప్రభుపాదుల వారు ప్రచారం చేసిన విధంగా ఎవరైతే భవిష్యత్తులో ప్రచారం చేస్తారో అదవుతుంది కదా. మరి ఆ, వాళ్ళ ప్రచారానికి వ్యతిరేకంగా వచ్చేటువంటి నిరసనలు ఏవైతే ఉంటాయో ఆ, దానికి వ్యతిరేకంగా అంటే మన యొక్క వాదన వినిపించడం కోసం ఒక గ్రంథం రాయాలని నాకు ప్రేరణ కలిగింది అని చెప్పాను. అదవుతుంది కదా. అందుకని నేనేం చేశానంటే హెన్స్ ఐ కంపోజ్ దిస్ ట్రీటీస్ అండ్ ఫీచర్డ్ ఇట్ ఇన్ మై పబ్లికేషన్ మై మెమరీస్ ఆఫ్ శ్రీల ప్రభుపాద. అందుకోసమే నేను ఈ గ్రంథాన్ని రచించాను. ఆ? అలాగే నేను రాసిన శ్రీల ప్రభుపాదుల జ్ఞాపకాలు అనే గ్రంథంలో కూడా దీని గురించి తెలియజేశాను అని చెప్పుకుంటాను. కాబట్టి ఈ పుస్తకం ఎందుకు రాయవలసి వచ్చింది అనేది అర్థమైందా? ఏమిటి చెప్పండి సారాంశం. ఉమ్, అది కూడా అంటే మహారాష్ట్రలో ఏమనుకుంటున్నాను అంటే ప్రభుత్వానికి మాట్లాడడానికి అంటే ఎక్కడ మాకు చెట్లు లేకుండా అప్పుడు క్లియర్ ఇవ్వాలనుకుంటాను మొత్తానికి. ఉమ్. ఇంకా మీకేమవుతుంది? వ్యవసాయ ఏదైతే విధానాన్ని నిర్ణయించారు దాన్ని ఎటువంటి రాజు లేకుండా మనం ప్రచారం చేయాలని ఈ ఉద్దేశాన్ని స్వీకరించాలి. ఎందుకంటే సాధారణంగా మనం ప్రచారం చేసినప్పుడు బయట వాళ్ళు అభ్యంతరం తెలుపుతారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఇస్లాంలో ఉన్నటువంటి వేరే భక్తులు మాత్రం అభ్యంతరం తెలుపుతారు మనం చేసే ప్రచారం. కాబట్టి వాళ్ళు అభ్యంతరం తెలిపినప్పుడు మన వాదనని మనం బలంగా వినిపించాలి కదా. వినిపించాలంటే మనకి ఒక ఆధారం అనేది ఉండాలి. ఆ ఆధారం కోసం ఈ గ్రంథం రాయాలి. ఎందుకంటే మనకు ముందు వాళ్ళకి చూపించవచ్చు, ఇదిగో ప్రభుపాదులు ఇలా చేయమన్నారు, ఇలా చేయమన్నారు. అంతకంటే గొప్ప ప్రమాణం ఏముంటుంది? ఉంటుందా? ఉండదు కదా. ఆ? ఇప్పుడు అంటే 16 సంవత్సరాల తర్వాత ఐ కన్సిడర్ దట్ దెర్ ఈస్ ఈవెన్ గ్రేటర్ నీడ్ టు ఎయిర్ దట్ మెసేజ్ దాన్ వెన్ ఇట్ వాస్ ఫస్ట్ ప్రొడ్యూస్. అయితే ఆయన చెప్తున్నారు 16 సంవత్సరాల తర్వాత మొట్టమొదట నేను ఎప్పుడైతే ఈ పుస్తకాన్ని విడుదల చేశానో అప్పటికంటే ఇప్పుడే ఇంకా ఎక్కువ అవసరం ఉంది ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో అని చెప్పుకుంటున్నారు. అందుచేత నేను ఏం చేశానంటే ఈ పుస్తకాన్ని ఇంకా 16 సంవత్సరాల క్రితం ఎలాగైతే ముద్రించానో దానికంటే నేను ఇంకా విస్తరింపజేశాను. ఆ? ఆ, మరి ఆ విధంగా నేను విస్తరింపజేస్తున్నటువంటి క్రమంలో while reflecting on the preaching tussles and controversies I have been involved in over the last 37 years since being admitted into ISKCON, I regretted that I had not been stronger, bolder and more outspoken. మరి ఈ పుస్తకాన్ని నేను ఇంకా దాన్ని సరిదిద్దుతూ మళ్ళీ పునర్ముద్రిస్తున్న క్రమంలో, ఇంకా దీన్ని విస్తరిస్తున్న క్రమంలో నాకేమనిపించిందంటే గత 37 సంవత్సరాలుగా అంటే నన్ను ఇస్కాన్లోకి చేర్చుకుని ఇప్పటికీ 37 సంవత్సరాలు అవుతుంది. 37 సంవత్సరాలుగా నేను ఏవైతే రకరకాల గొడవల్లో లేకపోతే రకరకాల వాదోపవాదాల్లో లేదా రకరకాల వివాదాల్లో ఇరుక్కున్నానో ఆ సమయంలో నేను ఇంకా గట్టిగా ధైర్యంగా ఉండాల్సింది నేను మాట్లాడలేకపోయానే అని నాకు అనిపించింది. I now find myself more convinced than ever of the crying necessity of the movement for silencing the aggressive propaganda of specific untruths that is being carried on all over the world. కాబట్టి ఇప్పుడు నాకు మళ్ళీ దీని మీద నేను పనిచేశాను కాబట్టి ఇప్పుడు నాకు దృఢమైన విశ్వాసం ఏర్పడింది. ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ప్రత్యేకంగా కొన్ని అసత్యాలు ప్రచారం చేయబడుతున్నాయి, ఏవైతే చాలా తీవ్రంగా ప్రచారం చేయబడుతున్నాయి అసత్యాలు, వాళ్ళ నోరు మూయించడానికి మనకి చాలా చాలా అత్యవసరమైనటువంటి అవసరం ఉంది. అత్యవసరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి అబద్ధాలు, ఎన్నో ప్రత్యేకమైనటువంటి ఏమంటారు పూటకమైనటువంటి విషయాలు అవి ప్రచారం. కాబట్టి వాటన్నిటిని ముగించాలంటే మనం ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాలి. మరి నేను శ్రీల భక్తి సిద్ధాంత వైభవ ప్రచురించిన తర్వాత నేను విడుదల చేసిన మొదటి గ్రంథం ఇదే అని చెప్పుకుంటారు. కాబట్టి ఈ దృఢంగా మాట్లాడడం అనే దాన్ని అధ్యయనం చేయడం ద్వారా డివోటీస్ హు అప్రిషియేటెడ్ ద రోబస్ట్ ప్రీచింగ్స్ ఆఫ్ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి may further appreciate that
Such robustness was not meant to be limited to him, but imparted to all his followers, as it is clearly was to his foremost disciples. అనుకుంటారు. ఇంకేమంటున్నారంటే భక్తి సిద్ధాంత వైభవం అనే గ్రంథం మీరు ఎవరు చదివి ఉంటారు, ఎందుకంటే అది తెలుగులో లేదు, ఇంగ్లీష్లో ఉంటుంది. చదివాము దాని దగ్గర చూసాను. భక్తి సిద్ధాంత వైభవం చదివితే అసలు భక్తి సిద్ధాంత సరస్వతి వారు ఎంత దృఢంగా ప్రచారం చేసేవారని నాకు అర్థమవుతున్నారు. ఇంకా ఆయన చేసిన ప్రచారం, ఆయన చేసిన విధానం చూస్తే ప్రభుపాదుల వారిది ఆయన అంత కఠినంగా లేదని అనిపిస్తుంది. కాబట్టి భక్తి సిద్ధాంత వైభవం చదివిన వాళ్ళు ఎవరికైనా సరే ఏమర్థం అవుతుందంటే, ఓహో, శ్రీల ప్రభుపాదుల వారు ఈ విధంగా ప్రచారం చేయడంలో ఏ విధమైన తప్పు లేదనిపిస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇది సరైన సమయంలో నేను ఈ పుస్తకాన్ని విడుదల చేశాను అనుకుంటాను. నేను భక్తి సిద్ధాంత వైభవం ప్రచురించిన తర్వాత వెంటనే పుస్తకం ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా దృఢంగా మాట్లాడితే అది వివాదాస్పదం అవుతుంది. ముందే చెప్తున్నాను, దృఢంగా మాట్లాడితే వివాదాస్పదం అవుతుంది. చాలామంది భక్తులు ఈ గ్రంథంలో చెప్పినటువంటి విషయాల్ని అంగీకరించడం చాలా కష్టం, భక్తులకి చాలా కష్టం అంటారు, బయట వాళ్ళకి కాదు. ఈ గ్రంథంలో చెప్పిన విషయాలు అంగీకరించడం భక్తులకు చాలా కష్టం. మరి ఖచ్చితంగా విమర్శలు ఎదురవుతాయి. విమర్శలు ఎదురవుతాయి అని ఆశిస్తూనే ఎవరైతే విమర్శించాలనుకుంటున్నారో వారిని నేను కోరేది ఏమిటంటే, ముందు పుస్తకం పూర్తిగా చదవండి. మరి ఒకవేళ నేను చేసిన ప్రకటనల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే మరి నేను క్షమాపణలు వేడుకుంటున్నానని చెప్పి అంటున్నాడు. కానీ కొన్ని విషయాలు ఇతరులకి అసౌకర్యాన్ని కలిగించినా ఖచ్చితంగా చెప్పాల్సి ఉంది అని చెప్పి అంటాను. మరి ఎందుకని చెప్పాలి అనేది నేను పుస్తకంలో వివరించాను. అంటే కొన్ని విషయాలు చెప్తే కొంతమందికి అసౌకర్యంగా ఉంటుంది, అయినా సరే మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అనేది చూద్దాం పుస్తకం. Admittedly, a seemingly contradictory case could be made for a more restrained approach in preaching, although it is doubtful that nearly as much evidence could be supplied to support that position as has been provided in speaking strongly. ఏమన్నారంటే, ఖచ్చితంగా మనం ఒప్పుకునే విషయం ఏమిటంటే, దీనికి ప్రతిస్పందనగా మరొకరు చెప్పొచ్చు ఏమనంటే, ప్రచారాన్ని ఇంత తీవ్రంగా కాకుండా కొంత సంయమనం పాటిస్తూ మనం చేయొచ్చు అనే దానికి కూడా ఖచ్చితంగా వాదించవచ్చు ఎవరైనా, అది మనం అంగీకరిస్తాం. కానీ ఏమంటున్నారంటే, ప్రభుపాదుల వారి యొక్క బోధనలు, ప్రభుపాదుల వారి యొక్క సాహిత్యం, ఆయన మాట్లాడినవి, ఆయన లేఖలు, ఆయన సంభాషణలు, ఇవన్నీ చూస్తే దృఢంగా మాట్లాడడానికి ఎక్కువ సాక్ష్యం ఉంది, కానీ సున్నితంగా మాట్లాడడానికి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క జీవితంలో చాలా తక్కువ ఉన్నాయి. ఉదాహరణకి వాదించవచ్చు ఎవరైనా, అంత కఠినంగా మాట్లాడక్కర్లేదు, మనం కొంచెం సమయం పాటించవచ్చు అని మనం అనొచ్చు. కానీ దానికి కఠినంగా మాట్లాడడానికి ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఆధారాలు వాళ్ళు చూపించలేము అనుకుంటున్నారు. మరి శ్రీల ప్రభుపాదుల వారి సేవలో కఠినంగా మాట్లాడడం అనేది దాదాపుగా శ్రీల ప్రభుపాదుల వారి బోధనల నుండి, ఇతర ప్రామాణిక మూలాల నుండి దాదాపుగా 500 ప్రస్తావనల మీద ఆధారపడి ఉందండి పుస్తకం అంతా. ప్రభుపాదులు చెప్పిందే వాస్తవం. 500 ప్రస్తావనలను పైగా తీసుకున్నారు ఈ పుస్తకం తయారు చేయడానికి. అవి మాత్రమే కాకుండా శ్రీల ప్రభుపాదుల వారి ముక్కుసూటితనాన్ని, అలాగే ఆయన యొక్క దాడి చేసే వైఖరిని సూచించే ఇతరులు చెప్పినటువంటి కొన్ని అనుభవాలు కూడా ఇందులో జోడించడం జరిగింది. అంటే కొన్ని నేరుగా ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా నమోదు కాకపోయినా ప్రభుపాదుల వారు ఇతరులతో చెప్పుంటారు కదా, సో వాళ్ళ నుండి తీసుకున్నవి కూడా అనేకమైనవి ఉన్నాయి ఇందులో. మరి ఇవన్నీ కలిపి దిస్ కంబైన్డ్లీ ఎస్టాబ్లిష్ దట్ మై స్ట్రాంగ్ స్పీకింగ్, ఫర్ విచ్ ఐ ఆమ్ somewhat known within ISKCON, is not merely my own idiosyncrasy, but a sacred order from Srila Prabhupada that is meant to largely define his movement, notwithstanding his sometimes cautionary words. కాబట్టి ఇవన్నీ ఏం చెప్తానంటే, కాబట్టి వీటన్నిటినీ కలిపితే ఇవన్నీ దేన్ని స్థాపిస్తాయంటే,
నేను ఏదైతే దృఢంగా మాట్లాడుతున్నానో, దేనికైతే నేను ఇస్కాన్లో బాగా పేరుగాంచాను, దేనికి పేరుగాంచాను, దృఢంగా మాట్లాడడం గురించి పేరుగాంచానో, అది కేవలం నా యొక్క సొంత జాడ్యం కాదు. అంటే ఇదేదో నాకున్నటువంటి ఒక ఆ, అంటే ఇదేదో నా స్వభావం కాదు ఇది. ఆ? వాస్తవానికి ఇది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దివ్యమైనటువంటి ఆజ్ఞ అని చెప్పంటారు. ఇది దృఢంగా మాట్లాడాలనేది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పవిత్రమైనటువంటి ఆజ్ఞ. ఆ? అది ఆ శ్రీల ప్రభుపాదుల వారి పవిత్రమైన ఆజ్ఞ, అదే ఈ ఉద్యమాన్ని నిర్వచనం. ఆ? అలాగని ప్రభుపాదుల వారు కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండమని కూడా మాట్లాడారు. అవన్నీ కూడా ఇందులో చేర్చామండి. ప్రభుపాదుల వారు జాగ్రత్తగా మాట్లాడిన మాట చెప్పారు, కానీ ఎక్కువ శాతం ఆయన చెప్పిన దాంట్లో దృఢంగా మాట్లాడడం గురించే ఉంది. కాబట్టి పుస్తకం చదివితే అందరికీ అర్థమవుతుంది ఏమని, ఏదో భక్తి వికాస్ స్వామి ఒక్కడే ఈ రకంగా మాట్లాడట్లేదు, వాస్తవానికి ప్రభుపాదుల వారు మాట్లాడారు కాబట్టి ఇది మాట్లాడుతున్నారు అనేది అర్థమవుతుంది. అందుచేత దిస్ ట్రాక్ట్ ఈస్ ఇంటెండెడ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ పర్సనల్ మేనిఫెస్టో ఫర్ అడ్రసింగ్ మిస్గివింగ్స్ దట్ devotees may have about my often abrasive style, but also to educate followers of Srila Prabhupada about his seemingly largely forgotten precept and practice of outright speaking, and to convince all present and future followers of Srila Prabhupada of the necessity for bold, strongly worded preaching. కాబట్టి ఈ గ్రంథం అనేది ఊరికే ఏదో నన్ను నేను రక్షించుకోవడానికి రాసిన పుస్తకం కాదు. ఇది పుస్తకం మాత్రమే కాదు, అంటే నేను చేసేది సరైనది అని నిరూపించుకోవడానికి మాత్రమే నేను రాసింది కాదు ఇది. శ్రీల ప్రభుపాదుల వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అసలు ప్రభుపాదుల వారు ఏ విధంగా ప్రచారం చేసేవారు, ప్రభుపాదుల వారు ఏ విధంగా మాట్లాడేవారు అనే విషయంలో అందరికీ కూడా విశ్వాసం కలగాలి. అందుకోసం ఈ గ్రంథం నేను రాస్తున్నాను. అది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి it is particularly aimed at devotees who possess or aspire to possess full faith in the teachings of Shastra and the Gaudiya Parampara. కాబట్టి ఏ భక్తులైతే గౌడీయ పరంపర పైన, శాస్త్రం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని అనుకుంటారు, ఎవరైతే కలిగి ఉన్నారో ఆ భక్తులను ఉద్దేశించి ఈ గ్రంథం రాశాను అని చెప్తారు. మరి ఆ విధమైనటువంటి విశ్వాసం అనేది గౌడీయ వైష్ణవుల యొక్క మౌలికమైనటువంటి అర్హత. చూడండి, అసలు గౌడీయ వైష్ణవులు అంటే వాళ్ళకు ఉండాల్సిన కనీసమైనటువంటి విశ్వాసం ఇది శాస్త్రంపై, అలాగే ఆచార్యులపై. కానీ తరచుగా దురదృష్టవశాత్తు ఎక్కువ శాతం ఇస్కాన్ సభ్యుల్లో ఇది లేదు ఈరోజు అని చెప్పండి. ఇది దృఢంగా ప్రచారం చేయాలనేటువంటి భావం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ గ్రంథం ఆఫర్స్ గైడ్ లైన్స్ ఫర్ స్పీకింగ్ పాయింటెడ్లీ అండ్ ఎఫెక్టివ్లీ ఇన్ ఎ మేనర్ కన్సోనెంట్ విత్ శ్రీల ప్రభుపాదస్ డిజైర్. ఇంకా చెప్పాలంటే ఈ గ్రంథం దేనికి ఉపయోగపడుతుందంటే ప్రభావవంతంగా ప్రచారం చేయడం, అంటే అసలు దేనికోసం చెప్పాలో దాని గురించే చెప్పడానికి, అలాగే శ్రీల ప్రభుపాదుల వారి కోరికలకు అనుగుణంగా ప్రచారం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ గ్రంథం యొక్క ప్రారంభంలో చెప్తున్నారు అసలు ఈ గ్రంథం ఎలా ఏర్పాటు చేయబడింది అంటే, ఈ గ్రంథం యొక్క ప్రారంభంలో నేను భక్తులు ఎందుకు దృఢంగా, స్పష్టంగా, ధైర్యంగా మాట్లాడాలో చూపించాను. ఈ గ్రంథం యొక్క భాగం ఏ విధంగా వాళ్ళు ఆ విధంగా చేయడం ద్వారా శ్రీల ప్రభుపాదుల వారికి శ్రేష్టమైన సేవ చేయొచ్చో నేను చూపించాను. ఆ తర్వాత భాగంలో ఏం చేశానంటే, యాడ్ బ్యాలెన్స్ బై ఎగ్జామినింగ్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ అకామిడేటింగ్ అదర్ అప్రోచెస్ టు ప్రీచింగ్ బిసైడ్స్ ఆల్ అవుట్ అటాక్ ఎట్ ఆల్సో వార్నింగ్ ఆఫ్ ద డేంజర్స్ ఆఫ్ బీయింగ్ టు రెటిసెంట్. చూడండి, మొదటి భాగంలో ఎందుకు మనం దృఢంగా, స్పష్టంగా, ధైర్యంగా మాట్లాడాలని వివరించాము. ఆ విధంగా మాట్లాడడం ద్వారా శ్రీల ప్రభుపాదుల వారికి ఏ విధంగా మనం శ్రేష్టంగా సేవ చేయొచ్చో చూపించాను. తర్వాత భాగంలో ప్రచారం చేయడానికి ఉన్న ఇతర విధానాలు ఏమిటో కూడా చూపించాను. అంటే ఒకటిపై దాడి చేయడం అనే విధానం మాత్రమే కాకుండా ఉన్న ఇతర విధానాలు ఏమిటో కూడా చూపించాను. అలాగే ఆ విధానాలని అవలంబించడం వల్ల అంటే మరీ మనం సౌమ్యంగా ఉండి ప్రచారం చేస్తే వచ్చే ప్రమాదాలు ఏమిటో కూడా నేను హెచ్చరించాను అని చెప్పండి. రెండు విషయాలు కూడా చెప్పబడ్డాయి.
I discuss the pros and cons of speaking out with consideration of time, place, and circumstance, and respond to the oft mooted query, who is qualified to speak strongly? ఇంకేమంటారంటే అలాగే నేను గట్టిగా మాట్లాడడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి, వచ్చేటువంటి నష్టాలు ఏమిటో వివరించాను. అలాగే సమయం, సందర్భం, ప్రదేశం వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేయడం అనే దాని గురించి, దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రచారం చేయడం యొక్క ప్రయోజనం గురించి, దాని యొక్క నష్టాల గురించి కూడా నేను వివరించాను. అలాగే తరచుగా ఎదురయ్యే ఒక ప్రశ్న ఏమిటంటే, దృఢంగా మాట్లాడడానికి ఎవరికి అర్హత ఉంది? అది తరచుగా వచ్చేటువంటి ప్రశ్న. ఎందుకంటే సాధారణంగా మనం మాట్లాడితే అందరూ ఏమంటారు, నువ్వేం ప్రభుత్వం, నీకు అర్హత ఉందా, నువ్వేంటి అసలు, నువ్వు చేసే పని ఏంటి, నువ్వేవాడు ఆ విధంగా మాట్లాడడానికి, నీకు అర్హత లేదని అంటుంటారు. కాబట్టి దాని గురించి కూడా నేను స్పందించానని చెప్పుకుంటున్నాను. అలాగే నేను చేసినటువంటి విశ్లేషణలో ఎన్నో విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పినట్టుగా అనిపించవచ్చు. ఎందుకు అలా అనిపిస్తుందంటే, నేను సాధారణమైనటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా నేను పరిగణలో తీసుకున్నాను అని చెప్పుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే, ఒకదాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం అంటే అది అర్థం కావడం కోసం, స్పష్టతరం చేయడం కోసం, తప్పు లేకుండా తెలుసుకోవడం కోసమే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అంతే. ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పారంటే దాని అర్థం, ఎందుకంటే శాస్త్రాల్లో ఏదైనా మళ్ళీ మళ్ళీ చెప్పడం అంటే అదొక లోపంగా చెప్పకూడదు. శాస్త్రంలో పునరుక్తి అంటారు. పునరుక్తి అంటే చెప్పిందే మళ్ళీ చెప్పడం. అంటే ఆ విధంగా చేయడం అనేది ఒక లోపం అన్నమాట శాస్త్రం. కానీ శాస్త్రంలో మళ్ళీ మళ్ళీ చెప్పడం అనేది ఉంది. ఎక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పలేరంటే, ఏ విషయం అయితే చాలా స్పష్టంగా, తప్పులు లేకుండా, చాలా ముఖ్యమైన విషయం ఇది అర్థం చేసుకోవాలి అని ఉంటుందో అలాంటి చోట్ల శాస్త్రాలు పునరుక్తి అనేది. లేదంటే సాధారణంగా మనం కావ్యం అంటే ఈ రచన అనే దాంట్లో చూస్తే పునరుక్తి అనేది ఒక లోపం, అదొకటి. కానీ ఎక్కడైతే స్పష్టంగా చెప్పాలో, చాలా ముఖ్యమైన విషయం, తప్పులు లేకుండా అందరూ అర్థం చేసుకోవాలనుకుంటా అక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అందుకే ఈ గ్రంథంలో కొన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వచ్చింది అని చెప్పుకుంటారు. మరి ఈ గ్రంథం ఎంత ప్రభావవంతమైనది అనేది ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే, ద ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ ఎంజెండర్స్ ఫర్దర్ డిస్కషన్. రెండు పదాలు ఉన్నాయి, ఎండేంజర్ అండ్ ఎంజెండర్. ఈ పుస్తకం యొక్క ప్రభావం అనేది, దాని కొలమానం ఏమిటంటే అంటే, ఇందులో జరిగినటువంటి విషయాలపై ఎంత ఎక్కువగా చర్చ జరిగితే ఈ పుస్తకం అంత ప్రభావవంతమైనట్టు అని చెప్పండి. మరి ఈ గ్రంథంలో అనేక ముఖ్యమైనటువంటి అంశాలు ప్రస్తావన చేయబడ్డాయి, కానీ వాటి గురించే లోతుగా మరి అధ్యయనం అనేది చేయలేదు. ఏవైతే అవసరం అన్నింటినీ ఏమంటారు, బ్రోచింగ్ అంటే ఏంటి? బ్రోచింగ్ అంటే బ్రోచర్ అంటాం. బ్రోచర్ అంటే ఏంటి అర్థం? అంటే ఏం జరుగుతుందని దాని గురించి ఒక అవగాహన కోసం, అంతేగాని అదే ఇప్పుడు గ్రంథం కింద కాదు, అలా చెప్తున్నారు. Also, in focusing primarily on strong speaking targeted at non-devotees, this work offers only limited guidelines for contentious exchanges within Vaishnava circles. ఎక్కువ శాతం ఇందులో చెప్పబడింది ఏంటంటే, అభక్తులను ఉద్దేశించి ఎలా మాట్లాడాలి, అభక్తులను ఉద్దేశించి ఎలా మాట్లాడాలి దాని గురించే ఈ గ్రంథం ఎక్కువగా దృష్టి పెడుతుంది. అంతేగాని వైష్ణవ సమాజంలో ఉండే కొన్ని వివాదాస్పదమైన చర్చలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఇది ఎక్కువ మార్గదర్శకాలు ఇవ్వడం లేదు. ఇది ముఖ్యంగా దేన్ని ఉద్దేశించింది?
అభక్తులకు ఎలా ప్రచారం చేయాలనే దాని గురించి. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే, మరి నేను కృష్ణుడిని ప్రార్థిస్తున్నాను, నాకు సమయాన్ని, సంకల్పాన్ని, ఆరోగ్యాన్ని, బుద్ధిని, అలాగే స్వచ్ఛతను ఇవ్వని. దేనికోసం? ఆ? నేను కృష్ణ చైతన్య ఉద్యమానికి చాలా ముఖ్యమైనటువంటి ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలని ఉద్దేశించి నేను ఏవైతే అనేక ఇతర గ్రంథాలు రాయాలనుకుంటున్నానో ఆ గ్రంథాలు రాయడానికి నాకు సమయాన్ని, సంకల్పాన్ని, ఆరోగ్యాన్ని, బుద్ధిని, స్వచ్ఛతను ఇమ్మని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పుకుంటాను. ఇంకా చెప్తున్నారు, మరి నా గ్రంథాలను ప్రచురించడానికి సహాయం చేస్తున్నటువంటి భక్తులందరికీ నేను నా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాను. ఇంకా వాళ్ళకంటే ఎక్కువ కృతజ్ఞత ఎవరికి చెప్పుకోవాలంటే, ఎవరైతే నా నా రచనల్ని హర్షిస్తున్నారో, ప్రోత్సహిస్తున్నారో వారికి ధన్యవాదాలు. ప్రత్యేకంగా ప్రస్తావన చేయవలసింది ఏంటంటే, ఏ భక్తులైతే దృఢంగా మాట్లాడడానికి విరక్తి కలిగి ఉంటారు, ఆ విధంగా విరక్తి కలిగి ఉండడం వల్ల ఈ గ్రంథాన్ని రాయడానికి నాకు స్ఫూర్తినిచ్చారో వారికి చాలా ధన్యవాదాలు. కాబట్టి ఏమంటున్నారంటే, భక్తులందరూ కూడా జీవితాంతం వాడు ప్రార్థించాలని నేను వేడుకుంటున్నాను, అలాగే ఎన్నో జన్మల్లో ప్రార్థించాలని నేను వేడుకుంటున్నాను. ఆ విధంగా నేను దృఢంగా మాట్లాడడం అనేటువంటి నా యొక్క వ్యాపకాన్ని కొనసాగించగలను, అలాగే నా రచనలను కొనసాగించగలను. ఆ విధంగా నేను శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సేవలో ఒక వినయపూర్వకమైనటువంటి ఒక పరికరంగా ఉపయోగపడాలనుకుంటున్నాను. ఇంకా నేను శ్రీల ప్రభుపాదుల వారిని అలాగే పూర్వాచార్యులందరినీ ప్రార్థిస్తున్నాను. వారందరూ కూడా చాలా కృపతో నన్ను తమ యొక్క ఉద్యమంలో వినియోగించుకోవాలని, వారు నిత్యం నాకు బుద్ధినివ్వడం ద్వారా, అంటే వారికి సేవ చేయగలిగే, అలాగే వారికి ఏదైతే సరైనది అనిపిస్తుందో అది చేయగలిగే బుద్ధిని నాకు నిత్యం ఆ స్ఫూర్తిని ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పారు. దీనితో పరిచయం పూర్తయింది, ఈ గ్రంథం యొక్క పరిచయం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. श्रील प्रभुपाद की जय। परम पूज्य भक्ति विकास स्वामी महाराज की जय। संसार दावानंदलोका ज्ञानाय कारुण्य घना घनाख्यम सकलन गुणार्णवश वंदे गुरु श्री चरणारविंदम।